బీజేపీతో టచ్ లోకి వెళ్లారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇద్దరు ముఖ్య నేతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ను వేడతారని ఇప్పటికే జీవన్ రెడ్డి చెబుతుండగా పార్టీ నేతలు ఆయనను బుజ్జగిస్తున్నారు. మొన్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామి జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. కాంగ్రెస్ లోనే కొనసాగాలని జీవన్ రెడ్డిని కోరారు. కానీ జీవన్ రెడ్డి ఎంతో ఆవేదనతో ఉన్నారని, చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చని చెప్పారు. ఇప్పుడు బీజేపీతో ఆయన టచ్ లోకి వెళ్లడంతో జీవన్ రెడ్డి పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బీజేపీతో టచ్ లోకి వెళ్లారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇద్దరు ముఖ్య నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేష్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారుతారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అక్కడ జగిత్యాలలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ తో సంబంధాలు కొనసాగించడం కావచ్చు, ఆయన అక్కడ ఇమడలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ బ్యానర్లను కూడా అక్కడి నుంచి తొలగించినటువంటి నేపథ్యం. సో ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో మారుతారు, ఏ పార్టీలోకి వెళ్తారు అనేటువంటి దానిపైన చర్చ జరుగుతుంది. అటు బీఆర్ఎస్ వెళ్తారా లేకుంటే బీజేపీ వైపుకు వస్తారా అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేత మనతో మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పిన విషయాల ప్రకారం జీవన్ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారు, బీజేపీలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ముఖ్య నేతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. అవి ఫలప్రదం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పార్టీ హైకమాండ్ నుంచి కూడా సానుకూలమైనటువంటి సంకేతాలు వచ్చినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు ఇద్దరు నేతలు కూడా జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారు. జీవన్ రెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పేసి చెప్పారు. సతి త్వరలోనే దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా జీవన్ రెడ్డితో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఒకవేళ పార్టీ మారాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం బీజేపీ వైపుకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాత్రం బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.